ఎందుకు మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి? పేషెన్స్ ఉంటే లాంగ్ టర్మ్లో మీరు మంచి డబ్బుని గ్రో చేస్తారు. మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది. మ్యూచువల్ ఫండ్లో సిస్టమేటిక్గా ఏ టెన్షన్ లేకుండా మీరు ఆ డేట్కి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏది బెటర్ అని మీరు చూస్తే మ్యూచువల్ ఫండ్స్తో కోటీశ్వరుడు అవ్వండి అడ్వాన్స్డ్ కోర్సుకి స్వాగతం. నేను అభిషేక్ రామప్ప. ఇప్పటికే మన ప్లాట్ఫామ్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక బెస్ట్ కోర్స్ ఉంది. దాన్ని మీరు కూడా చూశారు, ఇప్పటికే నేర్చుకున్నారు. అయినా కూడా కొన్ని చేంజెస్లు అయ్యాయి. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ని ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయడం ఎలా అనే ప్రాక్టికల్ కాన్సెప్ట్స్తో అడ్వాన్స్డ్ కోర్స్ని మీకోసం డిజైన్ చేశాం. దీన్ని సరిగ్గా నేర్చుకుంటే ఒక 20 మాడ్యూల్లో అడ్వాన్స్డ్ మ్యూచువల్ ఫండ్ కోర్సులో A to Z ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ అడ్వాన్స్డ్ వర్షన్, అంటే కంప్లీట్ ప్రాక్టికల్గా ఎలా మీరు ఇంప్లిమెంట్ చేయాలి, మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసు, ఇన్వెస్ట్ చేయాలి, ప్రాక్టికల్గా ఇన్వెస్ట్ చేయడం ఎలా, ఏ ప్లాట్ఫామ్తో చేయాలి, ప్రాక్టికల్గా నేను క్రాస్ చెక్ చేయాలంటే ఆ క్రాస్ చెక్ చేయడం కూడా ప్రాక్టికల్గా ఎలా అనేది ఈ కోర్సులో మనం డిస్కస్ చేశాం. అలా అయితే ఈ కోర్సుని స్టార్ట్ చేసే ముందు మొదటిది, మీరు హైదరాబాద్లో ఉన్నారు, విజయవాడకి వెళ్ళాలి, మీ దగ్గర కార్ ఉంది, కార్ తీయాలా వద్దా అని ప్లాన్ చేస్తున్నారు, ఎందుకంటే మీకు డ్రైవింగ్ అంతగా రాదు అనుకోండి. అప్పుడు మీ ఛాలెంజ్ ఏంటి? మీరు సరిగ్గా రూట్ని ప్లాన్ చేసుకోవాలి. ఏ టైంలో వెళ్తారు, ఎలా వెళ్తారు, ఏ రిస్క్ లేకుండా నేను విజయవాడ చేరగలనా, ఇవన్నీ మీరే చూసుకోవాలి. ఆ రిస్క్ మీ మీద ఉంటుంది. ఇంకో కేసులో నాకు డ్రైవింగ్ అంత బాగా రాదు, అందుకని నేను ఒక ఎక్స్పర్ట్ని హైర్ చేసుకుంటున్నా, ఒక డ్రైవర్కి నేను అమౌంట్ పే చేస్తా, ఆయన డిసిజన్ తీసుకుంటాడు ఎప్పుడు ఏ రూట్లో వెళ్ళాలి, ఏ స్పీడ్లో వెళ్ళాలి, ఎలా కంట్రోల్ చేయాలి, రిస్క్ లేకుండా సేఫ్గా నన్ను నా గోల్కి, అంటే నేను విజయవాడకి వెళ్ళాలి కదా, ఆ డెస్టినేషన్కు ఎవరైతే తీసుకువెళ్తారో ఆయనకి నేను పే చేస్తా. ఇదే అండి స్టాక్ మార్కెట్ టు మ్యూచువల్ ఫండ్స్కు ఉన్న డిఫరెన్స్. స్టాక్ మార్కెట్లో యు ఆర్ ఆన్ యువర్ ఓన్, అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మీ డిసిషన్ వల్లే అవుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఎక్స్పర్ట్ ఉంటారు, ఆ ఎక్స్పర్ట్ మీ డబ్బుని మేనేజ్ చేస్తారు. అంటే నా దగ్గర 100 రూపీస్ ఉంది, నా దగ్గర 500 రూపీస్ ఉంది, ఎవ్రీ మంత్ నేను 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయగలుగుతాను. ఆ 1000 రూపీసో 100 రూపీసో తీసుకుంటారు. ఇలా వేల మంది నుండి చిన్న చిన్న అమౌంట్ని తీసుకుంటారు. ఆ అమౌంట్ నన్ని పూల్ ఆఫ్ మనీ చేసిస్తారు, అంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అవుతుంది. ఆ క్రోర్స్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కంపెనీస్ మీద. ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ హౌస్కి ఒక గోల్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ నేను బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్ హౌస్ అని చెప్పుకుంటే బ్లూ చిప్ కంపెనీ మీదే ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అయితే లార్జ్ క్యాప్ కంపెనీస్ మీదే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఇలా మీ డబ్బునంతా చేర్చి ఒక పూల్ ఆఫ్ మనీ చేసి దాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. ఇలా మ్యూచువల్ ఫండ్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఎందుకు మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి? మీ దగ్గర అమౌంట్ ఉంది, మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్నారు ఎమర్జెన్సీ కోసం. మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ వాల్యూస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూస్ పెరుగుతుందా తగ్గుతుందా? ఒక 5 years అని మీరు చూసుకుంటే 10% ఇన్ఫ్లేషన్ ఉంటే మీ డబ్బు 100 రూపీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంటే ఆఫ్టర్ 5 years ఆ డబ్బు వాల్యూ జస్ట్ 50 రూపీస్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ మీ డబ్బు యొక్క వాల్యూని తినేసింది 10% ఎవ్రీ ఇయర్. అందుకనే మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేలా మీకు రిటర్న్స్ ఇవ్వాలి. లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది అసలుకి ఇన్వెస్ట్మెంటే కాదు, మీ డబ్బు వాల్యూ కరుగుతూ ఉంటే అది ఎలా ఇన్వెస్ట్మెంట్ అంటారు మీరు? అలా వాల్యూ పెరగాలంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, జనరల్గా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం? సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో లిక్విడిటీ రూపంలో ఉంటుంది, ఎమర్జెన్సీ ఫండ్ అని మనం అనుకుంటాము. కాకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాము, ఆర్నమెంట్స్ తీసుకుంటాము, అలాగే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం మనం, ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాం, టర్మ్ డిపాజిట్ అని ఉంటుంది, కార్పొరేట్ బాండ్లు ఉంటాయి కంపెనీలో మీరు పనిచేస్తూ ఉంటే. ఇలాంటి ఆప్షన్స్ను మనం చూస్ చేస్తాం. లేకపోతే గవర్నమెంట్ ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి, పీపీఎఫ్ఓ, ఎన్పిఎస్ఓ,
ఇలా ఆప్షన్స్లు ఉన్నవి మనం చూస్తున్నాం. పోస్ట్ ఆఫీస్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నిటిని మీరు చూస్తే ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేలా రిటర్న్స్ ఎక్కడొస్తుంది? పీపీఎఫ్లో ఎంత? 7.something%. ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో ఎంత? 8.3, 8.2%. ఎఫ్డీలో ఎంత? పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ అని మీరు చూసుకుంటే మేబీ 6% 6.5% వస్తుంది. ఎన్పిఎస్ సిన్స్ ఇట్ ఈస్ స్టాక్ మార్కెట్ ఎక్స్పోజర్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాబట్టి మీకు డబుల్ డిజిట్ గ్రోత్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అనే ఆప్షన్ ఉంది కదా, మీ దగ్గర చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా డిసిప్లిన్ ఉంటే, పేషెన్స్ ఉంటే లాంగ్ టర్మ్లో మీరు మంచి డబ్బుని గ్రో చేసుకోవచ్చు. మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది. అదే మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటే మీ డబ్బు లేజీ అయిపోతుంది, వాల్యూ తగ్గుతూ వెళ్తుంది. అది సరికాదు. అందుకనే మీరు మీ డబ్బును పని చేయడానికి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. అందుకనే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎంత ఉంటుంది రిటర్న్స్? మేబీ 10%, 12%, 14% వరకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇండెక్స్ అని చూడండి. ఇండెక్స్ అంటే ఏంటి? టాప్ ఒక 50 కంపెనీస్, నిఫ్టీ 50 అని మీరు చూసుకుంటే నిఫ్టీలో లిస్ట్ అయిన టాప్ 50 కంపెనీస్ మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏబిసిడి ఇలా కంపెనీలు ఉన్నాయి. టాప్ 50 ఏదైతే ఉందో ఆ కంపెనీల మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఎలా అయితే కంపెనీలు గ్రోత్ అవుతాయో ఆ పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇండియాలో ఒక 1000, 2000 కంపెనీస్ లిస్టెడ్గా ఉంటే ఆ 2000లో టాప్ 50ని చూస్ చేస్తారు. టాప్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేసేది. ఇప్పుడు టీచర్ వచ్చి నేను టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే మంచిదే కదా, ఎందుకంటే ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. అలాంటి ఇండెక్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రీసెంట్గా మీరు చూస్తే ఒక 4-5 ఇయర్స్లో ఆల్మోస్ట్ డబల్ అయ్యే వరకు అది పర్ఫార్మెన్స్ అనేది చూపించింది. ఇలాంటి ఫండ్ మీద కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అంటే ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ యావరేజ్ గ్రోత్ అవుతుంది అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్కి గ్రోత్ అయ్యే ఆప్షన్ ఉంది అని అర్థం. మీరు ఎలాంటి గ్రోత్ ఆప్షన్ని చూస్ చేసుకుంటారు? లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఎలాంటి రిస్క్ ప్రొఫైల్ మీది? రిటైర్మెంట్కి దగ్గరగా ఉంటే రిస్క్ తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్ టు ఇన్వెస్ట్ టూ మచ్ ఆఫ్ యువర్ మనీ వెన్ యు ఆర్ నియరింగ్ టు రిటైర్మెంట్. ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఆ రిస్క్ ప్రొఫైల్ మీద ఆధారపడి మీరు ఎలాంటి ఫండ్ని చూస్ చేసుకోవాలి అనే ఆప్షన్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అంటేనే రిస్క్. స్టాక్ మార్కెట్లో వీళ్ళు ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ నా అమౌంట్ రిస్కీ అసెట్లో వెళ్ళిపోతే డెట్ ఇన్స్ట్రుమెంట్ ఉందండి, డెట్ మ్యూచువల్ ఫండ్ ఉంది. అది కూడా ఎఫ్డి లాగే పనిచేస్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీ, ట్రెజరీ బిల్స్, కార్పొరేట్ బాండ్స్, దీని అంతటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. అంటే మీకు వచ్చే రిటర్న్స్ కూడా 6% 7% ఉంటుంది. అంతగా ఎక్కువగా రిటర్న్స్ ఉండదు, ఎక్కువ రిస్క్ కూడా ఉండదు. సో అల్టిమేట్లీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు, మీ దగ్గర పేషెన్స్ ఉంది, ఇన్వెస్ట్ చేయడానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంది, అలాగే రిస్క్, క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ప్రాఫిటబుల్ అనేది మీరు ఇప్పటికే నేర్చుకున్నారు. బట్ అడ్వాన్స్డ్ కోర్స్లో ప్రాక్టికల్గా ఇన్వెస్ట్ చేయడం, ప్రాక్టికల్గా అనలైజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 4 మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి, నాకు కన్ఫ్యూజన్, ఏ ఫండ్ బెస్ట్, దాన్ని చూస్ చేయడం ఎలా, ఆ గురించే ప్రాక్టికల్గా ఈ కోర్సులో మనం తెలియచెప్తాం. అందుకనే మీరు అన్ని మాడ్యూళ్లను ప్రాపర్గా చూడండి, ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి, ప్రాక్టికల్ అనాలిసిస్ ఉంటుంది, నోట్స్ చేసుకోండి. ఇవన్నీ అయిన తర్వాత మీరు ఈ కోర్స్ చూస్తూ ఉండగానే ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. సో లెట్స్ నాట్ వెయిట్. మీరు రెడీ అన్నట్లయితే మనం స్టార్ట్ చేద్దాం ఈ కోర్సుని డీటెయిల్గా. నెక్స్ట్ మాడ్యూల్లో మనం మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ ఉంది, స్టాక్ మార్కెట్ ఆప్షన్ ఉంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ కూడా స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. స్టాక్ మార్కెట్లో మనమే రిస్క్ తీసుకుంటాం, క్యాల్కులేటెడ్ రిస్క్ ఉంటుంది, అలాగే హై రిటర్న్స్ కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్ బెటర్ కదా అనిపిస్తే మ్యూచువల్ ఫండ్ మరియు స్టాక్ మార్కెట్, దీని కంపారిజన్ ఏంటి, ఏ ఫ్యాక్టర్లో ఏ ఇన్వెస్ట్మెంట్ బెటరు, ఎందుకు మ్యూచువల్ ఫండ్, ఎందుకు స్టాక్ మార్కెట్, దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం నెక్స్ట్ మాడ్యూల్లో. వెల్కమ్ బ్యాక్. మనం ఈ మాడ్యూల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంటా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంటా, ఏది బెటర్, ఏది ఎక్కువ ప్రాఫిట్ని ఇస్తుంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. దీన్ని డిస్కస్ చేయడానికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, బేసిక్గా స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తుందని. చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో షేర్స్ ఉన్నాయి. ఒక్క షేర్ వాల్యూ 500 రూపీస్. నా దగ్గర 500 రూపీస్ ఉంటే స్టాక్ మార్కెట్లో వెళ్తా,
లిస్ట్ అయిన ఆ కంపెనీని సెర్చ్ చేస్తా, నాదొక డీమ్యాట్ అకౌంట్ ఉంది, 500 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తా, ఆ షేర్ నా పేరుకి వచ్చేస్తుంది, నా డీమ్యాట్ అకౌంట్కి వచ్చేస్తుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. నా దగ్గర 500 రూపీస్ ఇన్వెస్ట్ చేయడానికి లేదు, నా దగ్గర ఉన్నదే 100 రూపీస్. నేను 100 రూపీస్ ఎస్ఐపి పెడతా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో 100 రూపీస్ ఎవ్రీ మంత్ పెడతా. ఆ 100 రూపీస్ని తీసుకున్న ఫండ్ మేనేజర్ నాలాగే ఇంకో 1000 మెంబర్స్ దగ్గర 100 రూపీస్ తీసుకుంటారు. 1 lakh, 2 lakh, 5 crore, 10 crores రూపీసో అయ్యింది. ఆ 10 crores నాలాగే అందరి దగ్గర తీసుకున్న 100 రూపీస్ని కలిపి ఇలాంటి ఒక 72 కంపెనీయో, 100 కంపెనీయో, 50 కంపెనీయో ఆ కంపెనీల స్టాక్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అంటే ఇండైరెక్ట్గా నా దగ్గర ఒక్క కంపెనీ, ఒక్క స్టాక్ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేవు, 500 రూపీస్ లేవు. నేను పెట్టిందే 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, కానీ నా 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ 70, 20, 30 ఇలా రేంజ్ ఆఫ్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ అయ్యింది ఇండైరెక్ట్గా. అంటే నేను నా అకౌంట్కి ఈ కంపెనీ యొక్క 0.5% ఆఫ్ షేర్ మీకు వచ్చింది, అలా ఉండదు మ్యూచువల్ ఫండ్లో. మ్యూచువల్ ఫండ్లో మీరు 100 రూపీస్ పెట్టారు, ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్ యొక్క 10 రూపీస్ యూనిట్ ప్రైస్ ఉంటే 10 యూనిట్స్ మీకు వచ్చేస్తుంది మీరు పే చేసిన 100 రూపీస్కి. 20 రూపీస్ ఉంటే 5 యూనిట్లు వచ్చేస్తాయి. 25 రూపీస్ ఎన్ఏవి ఉంటే మీకు 4 యూనిట్లు మ్యూచువల్ ఫండ్ అనేది అలాట్ అవుతుంది. ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది బేసిక్ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఈ మ్యూచువల్ ఫండ్ మీనింగ్ ఏంటి, ఓనర్షిప్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది, డిసిషన్ మేకింగ్ ఎవరి మీద ఉంటుంది, ఇవన్నిటి గురించి ఒక కంపారిజన్ని చూద్దాం, సరేనా? మొదటిది అర్థం. మ్యూచువల్ ఫండ్ అనేది ఎక్కువ మంది పెట్టుబడిదారుల నుండి నిధులను సేకరిస్తుంది, అంటే పూల్ ఆఫ్ మనీని చేస్తుంది. అదే స్టాక్స్ అని మీరు చూస్తే అది ఒక పర్సన్ ఆయన దగ్గర డబ్బు ఉంటే డబ్బును పే చేసి ఒక కంప్లీట్ యూనిట్ ఆఫ్ స్టాక్ని పర్చేస్ చేసుకుంటారు. ఇది పూల్ ఆఫ్ మనీ లాగా పనిచేయదు. అదే మీరు మ్యూచువల్ ఫండ్ అని చూస్తే సేకరించిన ఈ డబ్బుని మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అదే మీరు స్టాక్ మార్కెట్ అని చూస్తే ఒక కంపెనీ యొక్క మూలధనం, ఒక క్యాపిటల్ కావాల్సి వస్తుంది. అంటే ఒక కొత్త టెక్నాలజీ కావాలి, కొత్త ప్రోడక్ట్ని విడుదల చేయాలి, అందుకనే రీసెర్చ్ చేయాలి, దానికి చాలా డబ్బు అవసరం. అప్పుడు ఈ షేర్స్లను బయర్స్కి అవైలబుల్ చేస్తారు. ఎవరైతే డబ్బు ఇచ్చి పే చేస్తారో వాళ్ళకి ఆ స్టాక్ అనేది అలాట్ అవుతుంది. అలా స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది. కేటగిరీ మీరు చూస్తే మ్యూచువల్ ఫండ్లో ఓనర్షిప్ అని చూస్తే మ్యూచువల్ ఫండ్లో యూనిట్లను సొంతం చేసుకుంటారు. అంటే నాది ఈ కంపెనీ యొక్క ఇంత షేర్లు ఉన్నాయి అని ఉండదు. ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఉంది, కంపెనీ ఉంది, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇంత యూనిట్లు నాకు వచ్చింది అలా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇంత షేర్స్ మీ డిమాట్ అకౌంట్లో ఉంది, డిమెటీరియలైజ్డ్ ఫార్మ్లో ఉంది అనే క్లారిటీ ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ఒక ఇండైరెక్ట్ ఓనర్షిప్ మీకు వస్తుంది మ్యూచువల్ ఫండ్లో, డైరెక్ట్ ఓనర్షిప్ స్టాక్ మార్కెట్లో వస్తుంది. అంటే మీకు ఈ ఓటింగ్ రైట్లు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో మీరు ఒక కంపెనీ షేర్ని కొనుక్కుంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అక్కడ మీకు ఏ విధమైన ఓటింగ్ రైట్స్ ఉండవు. నెక్స్ట్, నిర్వహణ. మ్యూచువల్ ఫండ్లో మీకు నిర్వహణ చేసేదానికి ఏమీ ఉండదు. మీరు ఇన్వెస్ట్ చేశారు, ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, ఆయన మీ డబ్బుని మేనేజ్ చేస్తారు. సో నిర్వహణ అనేది కంప్లీట్గా జీరో మ్యూచువల్ ఫండ్ అని మీరు చూస్తే. అదే స్టాక్ మార్కెట్లో మీరే రీసెర్చ్ చేస్తారు, మీరే కనుక్కుంటారు ఈ కంపెనీ ఎలా ఉంది, ఏ విధమైన ప్రోడక్ట్ వస్తుంది, మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా, ఇవన్నీ మీరే అనలైజ్ చేస్తారు. అందుకనే నిర్వహణ కంప్లీట్గా మీ పైనే ఉంటుంది. నెక్స్ట్, వివిధీకరణ, డైవర్సిఫికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్లో మీకు దొరికే వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్ అంటే డైవర్సిఫికేషన్. నేను అప్పుడే చెప్పాను కదా, నా దగ్గర ఒక్క స్టాక్కే డబ్బు లేదు, పెట్టిన జస్ట్ 100 రూపీస్లో కొన్ని కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. అది మ్యూచువల్ ఫండ్ ద్వారానే కలిగింది. అదే స్టాక్ మార్కెట్లో అలా అవ్వదు. ఒక్క సెక్టర్లో పనిచేస్తున్న ఏదో ఒక కంపెనీ యొక్క స్టాక్ని మీరు కొనుక్కుంటారు. ఆ సెక్టర్ పని చేయకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ అంతగా డబ్బుని, అంతగా లాభాన్ని మీకు అందించదు. ఆ డైవర్సిఫికేషన్ అనేది మీకు రావాలంటే ఎక్కువ కంపెనీల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మ్యూచువల్ ఫండ్లో మినిమం ఇన్వెస్ట్మెంట్తో మీరు 100 రూపీస్ పెట్టినా డైవర్సిఫికేషన్ అవుతుంది, 10,000 రూపీస్ పెట్టినా కూడా డైవర్సిఫికేషన్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో అలా కాదు. ఎక్కువ కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కువ డబ్బుని మీరు అక్కడ వినియోగించాలి. అది అల్టిమేట్లీ వివిధీకరణ అని మీరు చూస్తే మీకు కలిగే లాభం.
పెట్టుబడి నియంత్రణ అంటే పోర్ట్ఫోలియోను మీరు ఎలా రీబ్యాలెన్స్ చేయొచ్చు అనే విషయం. మ్యూచువల్ ఫండ్లో ఆ రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర ఉండదు, ఆ కంట్రోల్ కూడా మీ దగ్గర ఉండదు. ఫండ్ మేనేజరే చూసుకుంటారు. ఈ సెక్టర్ బాగుంది, ఈ సెక్టర్ పని చేయలేదు, నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ సెక్టర్ మీద పెట్టబోతున్నాను, హెల్త్ కేర్ సెక్టర్ మీద పెట్టుబడి పెడితే చాలా బాగుంటుంది. ఇలా ఒక స్టడీ ఉంటుంది కదా, సర్వీసు, ఐటీ సెక్టారు, ఇలా ఆ సెక్టర్లు ఏ సెక్టర్ అయితే బాగా పనిచేస్తుందో సెక్టర్ల మీద కాన్సన్ట్రేట్ చేసి రీఅరేంజ్ చేయడం, ఆ కంట్రోల్ ఫండ్ మేనేజర్ దగ్గర ఉంటుంది మ్యూచువల్ ఫండ్లో. స్టాక్ మార్కెట్లో కంప్లీట్గా మీ మీద ఉంటుంది, మీ రీసెర్చ్ మీద ఉంటుంది. మీ రీసెర్చ్ బాగా లేదా మీరు తీసుకునే డెసిషన్ కూడా బాగా ఉండదు. అందుకనే కంట్రోల్ కంప్లీట్గా మీ దగ్గర ఉంటుంది, తప్పైనా సరి అయినా మీ దగ్గరే ఉంటుంది. రిస్క్ అని మీరు చూస్తే మ్యూచువల్ ఫండ్లో కంపారిటివ్లీ తక్కువ రిస్క్, ఎందుకంటే ఎక్స్పర్ట్ మీ అమౌంట్ని మేనేజ్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో రిస్క్ అన్నది ఎక్కువ, వాలటిలిటీ కంపారిటివ్లీ ఎక్కువ వెన్ యూ కంపేర్ విత్ మ్యూచువల్ ఫండ్. ఎందుకంటే మీరే డిసిషన్ తీసుకోవాలి. ఒక 5 days మేనేజ్ చేశారు, 1 week మీ పోర్ట్ఫోలియోని మీరు చూడనే లేదు, మీకు అంత ఎక్స్పర్టీజ్ లేదు, టెక్నికలీ మీకు తెలియదు ఎందుకు ఇలా అవుతుందని, అప్పుడు మీకు ప్రాపర్ డిసిషన్ తీసుకోవడానికి అవ్వదు, అప్పుడు లాస్ అవుతుంది. అందుకనే స్టాక్ మార్కెట్లో రిస్క్ అన్నది కంపారిటివ్లీ ఎక్కువ. అగైన్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేది కూడా ఇండైరెక్ట్గా స్టాక్ మార్కెట్ల మీదనే, అందుకనే రిస్క్ కూడా ఉంటుంది, కంపారిటివ్లీ లో, ఎందుకంటే ఎక్స్పర్ట్ ఉన్నారు. నెక్స్ట్ కీ ఫ్యాక్టర్ కాల వ్యవధి. మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలానికి మీరు పెట్టుబడి పెడతారు, అందుకనే ఒక కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్ ఈజ్ అడ్వైజబుల్ టు ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. అది ఒక ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్తో మీ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అవుతుంది, మీకు ఎక్కువ లాభం కలిగిస్తుంది. అదే స్టాక్ మార్కెట్లో మీకు ఇది రైట్ టైం అనిపిస్తే అప్పటికే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. 3-4 days బ్యాక్ మీరు ఒక కంపెనీ షేర్ని కొన్నారు, 15% లోలో ఉంది, ఇప్పుడు 10% గ్రోత్ అయ్యింది. మీకు అనిపిస్తుంది 10%, ఇంకా 1 yearలో ఇది 10% కన్నా ఎక్కువ పెరగదు, అందుకనే నేను విత్డ్రా చేసుకుంటా ఒక 4-5 daysలోనే. మీరు చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. కానీ మ్యూచువల్ ఫండ్లో అలా మీరు చేయాలనుకుంటే మీరు ఎగ్జిట్ లోడ్ పే చేయాలి. 1%, 1.5% ఉంటుంది. ఎందుకంటే మినిమం అట్లీస్ట్ 1 year మీరు మ్యూచువల్ ఫండ్ యూనిట్ని హోల్డ్ చేస్తే ఎగ్జిట్ లోడ్ అన్నది ఉండదు, అందుకనే ఆ కంట్రోల్ మీ దగ్గర ఉండదు. ఇది కాల వ్యవధిని చూస్తే. నెక్స్ట్ కీ ఫ్యాక్టర్ పెట్టుబడి క్రమశిక్షణ, అంటే మీరు ఎంత డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి అనే ఆప్షన్ ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడులను చేయడం సులభం మీకు. అంటే ఎవ్రీ మంత్ మీ పేమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఇంతో కొంత మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు, 5,000 2,000, మీకు స్ట్రెంగ్త్ ఎంత ఉందో అంత మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. స్టాక్ మార్కెట్లో అలా కాదు. అంటే ఎంట్రీ టైం ఎప్పుడు ఇవ్వాలి, ఈ టైంలో ఈ స్టాక్ని కొనడం అంతగా లాభం అవుతుందా లేదా, ఈజ్ దిస్ ద ప్రాపర్ ఎంట్రీ పాయింట్, ఈజ్ దిస్ ద ప్రాపర్ ఎగ్జిట్ పాయింట్, ఇప్పుడు నేను తీసుకోవచ్చా, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చా, ఇవన్నీ మీ అనాలిసిస్ మీద నిర్ధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో అంటే కంప్లీట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనే రిస్క్ ఉంటుంది కదా, అది చాలా ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే ఒక టర్మ్ ఉంది. ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది, నేను 100 rupees ఇన్వెస్ట్ చేశాను, నాకు 12 unit ఆఫ్ మ్యూచువల్ ఫండ్ వచ్చింది, ఎందుకంటే మార్కెట్ డౌన్ ఉంది. నేను నెక్స్ట్ మంత్ సేమ్ డేట్ ఇన్వెస్ట్ చేస్తా, మార్కెట్ అప్ ఉంది, కొంచెం పెరిగింది, కొంచెం రికవర్ అయ్యింది, అప్పుడు నాకు ఆ డేట్ యొక్క ఎన్ఏవి ఆధారంగా నాకు 8 units 9 units వస్తాయి. ఇలా మార్కెట్ డౌన్ ఉంటే ఎక్కువ యూనిట్లు, మార్కెట్ అప్ ఉంటే తక్కువ యూనిట్లు, ఇలా నాకు ఒక యావరేజింగ్ అనేది వస్తుంది. స్టాక్ మార్కెట్లో అలా ఉండదు. ఎంట్రీ ఎగ్జిట్ మీరు వెయిట్ చేయాలి చాలా పేషెన్స్తో. మ్యూచువల్ ఫండ్లో సిస్టమేటిక్గా ఏ టెన్షన్ లేకుండా మీరు ఆ డేట్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యాక్టర్ అనుభవం. చూడండి, మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా టెక్నికల్గా తెలుసుకోవాలి, నాకు కంపెనీ అనాలిసిస్ రావాలి, కంపెనీ మెట్రిక్స్ ఏంటి, కంపెనీ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ ఏం లేవు. ప్రాపర్గా ఒక ఫండ్ ఇంటెన్షన్ ఏంటి, ఎలాంటి థీమ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది, ఇది మీకు తెలిసినట్లయితే మీరు ఆరామ్సే ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ స్టాక్లో అలా కాదు. మీకు ఆ స్టాక్ ఏ సెక్టార్లో ఉంది, ఎలాంటి ప్రోడక్ట్ని ఇస్తుంది, కాంపిటీషన్ ఎవరు, ఎంత అప్ ఉంది ఆ కంపెనీ మీద, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది లాస్ట్ 3 yearsలో 2 yearsలో, ఆ డిజైన్కి డిమాండ్ ఉందా లేదా, రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది, ఇవన్నీ మీకు ప్రాపర్గా తెలియాలి. అంటే క్యాష్ ఇన్ఫ్లో ఉందా లేదా, కంపెనీ ప్రమోటర్స్ ఎక్కువ షేర్లని సెల్ చేసేసారా. ఎందుకంటే నేను ఇప్పుడు కంపెనీ ప్రమోటర్, నా దగ్గర 70% షేర్ ఉంది, ఏదో ప్రాబ్లం అయింది కంపెనీలో, ఇంటర్నల్ ప్రాబ్లం, నేను నా షేర్ని సెల్ చేసేసాను.
70% నుండి 30%కి వచ్చేసా. అప్పుడు అనిపించాలి ఎందుకు ప్రమోటర్ షేర్ ఎందుకు డ్రాస్టిక్గా సడన్గా ఇంత చేంజ్ అయింది, కంపెనీలో ఏదో జరగబోతుంది, ఇవన్నీ మీకు తెలియాలి. లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతుంది. అందుకనే ఆ స్టడీ రెస్పాన్సిబిలిటీ అనేది స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ మీద ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. అందుకే మనం అనుభవం ఒక ఫ్యాక్టర్ని కన్సిడర్ చేశాం. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కొద్దీ మీకు అర్థమవుతుంది ఇలాంటి ఫ్యాక్టర్స్ని నేను అబ్జర్వ్ చేయాలి, ఇలాంటి ఫ్యాక్టర్స్ నెగటివ్గా కాకపోతే పాజిటివ్గా ఉంటే నేను ఇన్వెస్ట్ చేయాలో ఎగ్జిట్ అవ్వాలో ఇది నాకు అర్థమవుతుంది అనేది అనుభవం ద్వారా మీకు తెలియబడుతుంది. మ్యూచువల్ ఫండ్లో అంత పెద్దగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అలా ఏం లేదు. లాస్ట్ ఫ్యాక్టర్ లిక్విడిటీ అంటే లభ్యత. మీరు ఎప్పుడైనా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇప్పుడు నేను అనుకున్నా కూడా మార్కెట్ ఓపెన్ ఉందా లేదా అవన్నీ ఏమి అంతగా మ్యాటర్ అవ్వదు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఆ ఫండ్ హౌస్ దాన్ని అప్రూవ్ చేసేస్తే మీకు ఫండ్ యూనిట్లు అనేవి వచ్చేస్తాయి. అంటే మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాలనేం లేదు, ఎందుకంటే డే ఓపెనింగ్లో ఒక ఎన్ఏవి ఉంటుంది, డే ఎండ్లోనే ఎన్ఏవి క్యాల్కులేట్ అయ్యేది. అదే స్టాక్ మార్కెట్లో అలా కాదు. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 10 o'clock ఒక రేట్ ఉంది, 11 o'clock ఒక రేట్ ఉంది, 3 o'clock ఒక రేట్ ఉంది. మీరు ఎప్పుడు ఎంట్రీ అవ్వాలని యాక్టివ్గా ట్రేడ్ చేయాలి. మార్కెట్ ఓపెన్ ఉన్న హవర్స్లో మీరు ట్రేడ్ చేయొచ్చు స్టాక్లో. అదే మ్యూచువల్ ఫండ్లో అలా కాదు. అందుకనే మీరు ప్లాన్ చేసుకోవాలి. లిక్విడిటీ కాకపోతే అవైలబిలిటీ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ అని చూస్తే మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఓపెనింగ్ టైం అండ్ ఎండింగ్ టైం మాత్రమే మీకు రేట్ డిఫరెన్స్ అవుతుంది. నేను ఇప్పుడు ఎంట్రీ ఇస్తా 10 o'clock ఏదో అవుతుంది, 11 o'clock ఏదో అవుతుందని మ్యూచువల్ ఫండ్లో ఉండదు. స్టాక్ మార్కెట్లో అలా యాక్టివ్గా రేట్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ అలాగే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండిట్లో పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి దాని గురించి చూద్దాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ని మీరు చూస్తే ప్రోస్ అని మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అంటే ఒక ఎక్స్పర్ట్ మీ ఫండ్ని మేనేజ్ చేస్తారు. రిస్క్ కంపారిటివ్లీ తక్కువ అవుతుంది ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఉంది. టాక్సేషన్ అంటే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యాక్సిమం 1.5 lakh వరకు అండర్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మీకు ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ అనేది లభిస్తుంది. అలాగే కాన్స్ అంటే నెగటివ్స్ ఏంటి అని మీరు చూస్తే మీకు సంపూర్ణంగా కంట్రోల్ ఉండదు. మీ కంట్రోల్లో మీరు అనుకున్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అనే ఆప్షన్లు ఉండవు. కాస్ట్ అంటే మీరు ఈ ఎగ్జిట్ లోడు, ఎక్స్పెన్స్ రేషియో ఇవన్నీ మీరు పే చేయాలి, స్టాంప్ డ్యూటీ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మీరు భరించాలి. అందుకనే మ్యూచువల్ ఫండ్లో కొంచెం ఎక్కువ మీరు ఖర్చు పెడతారు. స్టాక్ మార్కెట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? స్టాక్ మార్కెట్లో మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేస్తారు. ఆ ఒక్క కంపెనీ టాప్ పిక్ అయితే ఒక 30% 40% రిటర్న్ వచ్చేస్తే, డివిడెండ్ ఇచ్చేస్తే మీకు ఎక్కువ రిటర్న్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఓటర్ రైట్స్ అంటే ఇప్పుడు ఒక ఓటింగ్ అనే ఆప్షన్ ఉంది. యాన్యువల్ జనరల్ మీటింగ్ అయ్యింది, ఆ మీటింగ్ని మీరు ఆన్లైన్ అటెండ్ అవ్వచ్చు. మీకు అనిపించే ఒక డెసిషన్ ప్రో ఆర్ అగెయిన్స్ట్ మీరు ఓట్ చేయొచ్చు. అలాంటి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ప్రాపర్గా మీరు ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఓనర్షిప్ని మీరు పొందుతారు. డివిడెండ్ ఉంటుంది, నేను అప్పుడే చెప్పా, డివిడెండ్ కూడా ఇస్తారు. కంపెనీ ప్రాఫిట్లో ఉంటే ఆ ప్రాఫిట్ని షేర్ హోల్డర్స్తో పంచుకుంటారు, అందుకనే మీకు డివిడెండ్ అనేది కూడా వస్తుంది. ఒకవేళ కంపెనీ ప్రాఫిట్ సంపాదిస్తే ఆ ప్రాఫిట్లో కొంత శాతం షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, దాన్నే డివిడెండ్ అని చెప్తారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్టాక్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే గవర్నమెంట్ స్టాక్లో కూడా ఎక్కువ డివిడెండ్ వచ్చే ఛాన్సెస్లు ఉంటాయి. అంటే మీరు దాన్ని కూడా స్టడీ చేయాలి. ఏ స్టాక్ ఎంత డివిడెండ్ ఇచ్చింది, హిస్టారికల్గా ఎంత డివిడెండ్ ఇచ్చింది, దీన్ని మీరు చూసుకోవాలి. ఛాలెంజెస్ ఏంటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే? మార్కెట్ వాలటిలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అది డైరెక్ట్గా మీ ఇన్వెస్ట్మెంట్ మీద ప్రభావం వస్తుంది. అంటే ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మార్కెట్ నాలెడ్జ్ మీకు ఉండాలి, లేకపోతే మీరు ఎక్కువ లాస్ని చూస్తారు. ఎందుకంటే మీకు తెలియదు ఓ కంపెనీ ఎలా పనిచేస్తుంది, ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎలాంటి ఎఫెక్ట్ని కలిగిస్తాయని మీకు తెలియదు. అందుకనే మీరు సరిగ్గా తెలుసుకోకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది కూడా ప్రాబ్లం అవుతుంది. అలాగే బ్రోకరేజ్, ఎవ్రీ టైం మీరు సెల్ చేసినా బై చేసినా మీరు బ్రోకరేజ్ ఎంతో కొంత మీరు పే చేయాలి. ఒక ఛార్జెస్ ఉంటుంది, నామినల్ ఛార్జెస్, దాన్ని కూడా మీరు పే చేయాలి. ఏది బెటర్ అని మీరు చూస్తే ఒక సినారియో మీరు చూడాలి. మీకు నాలెడ్జ్ ఉంది, పేషెన్స్ ఉంది, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో తెలుసు, అలా అయితే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఎక్కువ లాభం కలిగిస్తుంది. నాకేమీ తెలియదు స్టాక్ మార్కెట్ గురించి, అంతగా నాకు నాలెడ్జ్ లేదు,
నేను ఇండివిజువల్గా మేనేజ్ చేయడానికి అవ్వదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ అనేది సేఫ్గా అంటే రిలేటివ్లీ లెస్ రిస్కీ సిచ్యువేషన్తో మీకు వస్తుంది. ఇది మ్యూచువల్ ఫండా స్టాక్ మార్కెటా ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటే ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ మాడ్యూల్లో మ్యూచువల్ ఫండ్ హౌస్ ఉంది కదా, అక్కడ ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, ఎక్స్పర్ట్ టీమ్ ఉంది, వాళ్ళు మన అమౌంట్ని మేనేజ్ చేస్తారు. వాళ్ళకేంటి లాభం, మ్యూచువల్ ఫండ్ హౌస్ అన్నది ఎలా ప్రాఫిట్ని ఎర్న్ చేస్తుంది, ఎలా డబ్బు సంపాదిస్తుంది, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం నెక్స్ట్ మాడ్యూల్లో. వెల్కమ్ బ్యాక్. మనం ఈ మాడ్యూల్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది ఎలా లాభం చేసుకుంటుంది, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ హౌస్లో ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, ఆయనకు ఒక టీం ఉంది, అనలిస్టులు ఉన్నారు, వాళ్ళంతా టెక్నికల్గా అనలైజ్ చేస్తారు, హిస్టారికల్ డాటా తీసుకుంటారు, ఈ ఫండ్ ఎలా పని చేయొచ్చు, ఎలాంటి కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్ట్రాటజీ ఎలా ఉంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తాయి. అంటే ఈ ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇస్తున్నారు కదా, అందుకనే మనం పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ హౌస్ ఈ అన్ని సర్వీసు ఫ్రీగా ఇవ్వదు, అంటే ఛార్జ్ చేయాలి కదా. ఛార్జ్ చేస్తూ చేస్తూ మన డబ్బుని గ్రో చేయాలి. ఇదే ఛాలెంజ్. అంటే మనకు కూడా లాభం కలగాలి, మ్యూచువల్ ఫండ్ హౌస్కి కూడా మిగలాలి. అంటే విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. అందుకనే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఎలాంటి ఛార్జెస్ తీసుకుంటుంది, ఏ విధమైన సర్వీస్కి ఎంత ఛార్జ్ చేస్తుంది, దీని గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో గురించి మీరు విన్నారు. అంటే ఆల్మోస్ట్ 0.5% నుండి 3% వరకు ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంది. సెబీ గైడ్ లైన్స్లోనే ఉంది. దానికి వేరే వేరే టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. అంత డీప్గా మనం వెళ్ళట్లేదు, కానీ ఒక రేంజ్ ఉంది. 0.5% to 3% వరకు ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. అలానే ఎలాంటి సర్వీసెస్కు ఛార్జ్ చేస్తారు ఆ లిస్ట్ని చూసేద్దాం. మొదటిది సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను సేల్ చేయాలి. ఇలాంటి ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ ఉంది, ఈ మ్యూచువల్ ఫండ్ హౌస్ ఇలాంటి థీమ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఇవన్నీ తెలియాలి కదా, కామన్ మ్యాన్కి తెలియాలి కదా. అందుకనే అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అలా అడ్వర్టైజ్మెంట్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఫీజ్, ఎందుకంటే ఒక టీం ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది. ఒకవేళ మ్యూచువల్ ఫండ్ బ్రోకర్ ఉంటే ఆ కంపెనీది ఒక అప్లికేషన్ ఉంటే ఆ అప్లికేషన్ పని చేయడానికి స్టాఫ్ కావాల్సి వస్తుంది. ఒకవేళ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఆ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీకి ఒక అప్లికేషన్ ఉంటే ఆ అప్లికేషన్ పని చేయాలంటే కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నిటిని ఆ కంప్లీట్ ఎక్స్పెన్సెస్ని మన మీద డివైడ్ చేస్తారు. అలా అడ్మినిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఫీజు ఉంటుంది, ఫండ్ మేనేజర్స్ ఫీజు ఉంటుంది, లీగల్ ఫీజ్, అలాగే ఆడిట్ ఫీజ్. ఎందుకంటే ఎంత అసెట్స్ ఉంది, ఎంత లయబిలిటీస్ ఉంది, ఈ రెండింటిని తీసుకునే ఒక ఫార్ములా మీద అప్లై చేసి నెట్ అసెట్ వాల్యూ అనేది క్యాల్కులేట్ చేస్తారు. ఇలా కంప్లీట్గా ఇవన్నీ ప్రాసెసెస్లు జరగాలి. ఈ అన్ని ప్రాసెసెస్కు ఛార్జ్ చేస్తారు, చాలా మినిమం అన్నమాట. మీరు ఎంత డబ్బు అయితే ఇన్వెస్ట్ చేశారో ఆ డబ్బుకి ఓవరాల్గా 1% ఎక్స్పెన్స్ రేషియో ఉంటే ఎంత అవుతుంది అంటే, నేను ఇన్వెస్ట్ చేసింది 8,000 రూపీస్, అది 2,000 రూపీస్ లాభాన్ని తెచ్చుకుంది, ఆల్మోస్ట్ గ్రో అయింది, 10,000 రూపీస్ వరకు గ్రో అయింది. నా పోర్ట్ఫోలియో ఓవరాల్ నా ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపీస్ అనుకోండి. ఆ 10,000 రూపీస్కి 1% అంటే 100 రూపీస్ అవుతుంది. 100 రూపీస్ మన ఎక్స్పెన్స్ రేషియో. ఓవరాల్ మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంది కదా, దాని మీద 1% తీసుకుంటారు. ఈ ఎక్స్పెన్స్ రేషియో బ్యూటీ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ హౌస్ ఉంది కదా, మీరు ఇన్వెస్ట్ చేశారు, లాభం వచ్చింది, వాపస్ తీసుకుంటున్నారు, అంటే రిడీమ్ చేస్తున్నారు, విత్డ్రా చేస్తున్నారు, అప్పుడు 1% ఛార్జ్ చేస్తారు. అంటే మీకు ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ ప్రాఫిట్ రాకపోతే, మీరు ఇన్వెస్ట్ చేసిన 10,000 రూపీస్ 6,000 రూపీస్ అయిపోతే అప్పుడు ఎలా? మీకు లాస్ అయినా లాభమైనా మ్యూచువల్ ఫండ్ హౌస్కి మీరు ఎక్స్పెన్స్ రేషియో పే చేయాల్సిందే. అట్ ఎనీ కాస్ట్ యు ఆర్ పేయింగ్ ఎక్స్పెన్స్ రేషియో. ఎందుకంటే మేనేజ్మెంట్ ఛార్జెస్, డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్, లీగల్ అండ్ ఆడిట్ ఫీజు, ఇవన్నీ ఫిక్స్డ్ ఛార్జెస్, ఇవన్నీ డైనమిక్గా ఏం లేవు. అంటే లాభం వచ్చింది అందుకనే డిస్ట్రిబ్యూషన్ ఫీజు ఉంటుంది, లాభం వచ్చింది అందుకనే లీగల్ ఫీజు ఉంటుంది, అలా ఏం లేవు. అందుకనే మీరు కంప్లీట్లీ లాస్ అయినా లాభమైనా ఎక్స్పెన్స్ రేషియో పే చేయాల్సిందే. ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఉంది కదా, ఇవన్నీ కలిపి ఒక ఫీజు ఉంటుంది, దాన్నే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో TER అంటారు. ఈ TERఏ మ్యూచువల్ ఫండ్ హౌస్ ది ఎర్నింగ్ అన్నమాట. సరేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ మీరు తీసుకోవాల్సింది. అలాగే ఇంతకు ముందు
ఒక ఎంట్రీ లోడ్ అని ఉండేది, ఇప్పుడు ఎగ్జిట్ లోడ్ అని ఉంది. మీరు 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, 1 ఇయర్ మినిమం ఇన్వెస్ట్ చేసి ఉండాలి. మీరు బిఫోర్ 1 ఇయర్, అంటే నేను 2024 జనవరిలో ఇన్వెస్ట్ చేశా, నేను నవంబర్లోనో సెప్టెంబర్లోనో విత్డ్రా చేస్తున్నా, అప్పుడు మీరు పెనాల్టీ పే చేయాలి. దానికి ఎగ్జిట్ లోడ్ అని చెప్తారు. అలాగే ఇనీషియల్లీ మీరు ఇన్వెస్ట్ చేయాలి కదా, ఇన్వెస్ట్ చేయాలంటే ఎంట్రీ లోడ్ అని ఉండేది. 1 టైం ఫీ ఒకటి మీరు పే చేయాల్సింది, ఎంట్రీకి ఎగ్జిట్కి కంప్లీట్గా కండిషన్స్లు ఉన్నాయి. ఈ ఎంట్రీ లోడ్ అనే రూల్ని సెబీ రీసెంట్గా తీసేసింది. అంటే ఇప్పుడు మీరు పే చేయాల్సిన పని లేదు, ఎంట్రీ లోడ్. ఎగ్జిట్ లోడ్ ఉంది. అలాగే ట్రాన్సాక్షన్ ఫీ అని ఒక ఫీ ఉంది. మినిమం 100 రూపీస్ టు 150 రూపీస్ వరకు ఈ ట్రాన్సాక్షన్ ఫీని తీసుకుంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ లైఫ్ టైంలో ఒకసారికి మాత్రమే ఈ ట్రాన్సాక్షన్ ఫీని పే చేయాలి. దానికి కూడా కొన్ని రూల్స్లు ఉన్నాయి. అదేంటంటే మీ డబ్బు మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ డబ్బు 10,000 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే ఆ 100 to 150 రూపీస్ వరకు తీసుకుంటారు. వితిన్ బిలో 10,000 రూపీస్ ఉంటే దాన్ని తీసుకోరు. ఇది సెబీ గైడ్ లైన్స్ అన్నమాట. అందుకనే ఈ ట్రాన్సాక్షన్ ఫీ 100 to 150 రూపీస్ ఉంది. చార్జెస్ వదిలేసి ఈ ట్రాన్సాక్షన్ ఫీ ఇది. ఈ ఎగ్జిట్ లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జిట్ లోడ్ మీరు రూల్స్ ఫాలో కాకపోతే మాత్రమే పెనాల్టీ రూపంలో మీరు పే చేస్తారు. లేకపోతే ఎగ్జిట్ లోడ్ అనేది కంపల్సరీ కాదు. మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారు, 1 ఇయర్ అట్లీస్ట్ హోల్డింగ్ పీరియడ్ ఉండాలి. అంటే మీరు ఇన్వెస్టెడ్గా ఆ బిఫోర్ 12 months మీరు విత్డ్రా చేసుకున్నట్లయితే, రిడీమ్ చేయడానికి ప్లాన్ చేసినట్లయితే ఎగ్జిట్ లోడ్ అనేది జనరల్గా 1% వరకు ఉంటుంది. ఎంతైతే రిడెంప్షన్ వాల్యూ ఉందో, అంటే మీరు ఒక 5,000 రూపీస్ విత్డ్రా చేయాలనుకున్నారు, ఆ 5,000 రూపీస్కి 1%ని ఎగ్జిట్ లోడ్గా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇది ఫండ్ హౌస్ నుంచి ఇంకో ఫండ్ హౌస్కి వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెబీ గైడ్ లైన్స్ కూడా ఉంది. ఆ గైడ్ లైన్స్కి అలైన్డ్గా ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంది. జనరల్గా 1% ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు రూల్స్ని ఫాలో కాకపోతే పెనాల్టీ రూపంలో ఉంటుంది. ఇది కంపల్సరీ కాదు. ఈ ఛార్జెస్ గురించి తెలుసుకునేటప్పుడు మీరు సెబీ అంటూనే ఉన్నారు కదా, ఎందుకు సెబీ వచ్చింది? మ్యూచువల్ ఫండ్ హౌసెస్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఒకవేళ మ్యూచువల్ ఫండ్ హౌస్ ప్రాపర్గా రూల్స్ని ఫాలో చేయలేదు, మోసం చేసింది, ఏదో ఫ్రాడ్ అయ్యింది, ఆడిట్ ప్రాపర్గా లేదు, మనకు 10 యూనిట్స్ ఇంత రేట్ అని చెప్పారు కానీ అలా లేదు, ఏదో ప్రాబ్లం ఉంది, డివిడెండ్ ఆ కంపెనీకి వచ్చింది, కొన్ని షేర్ హోల్డర్స్కి ఇచ్చారు, మనకి ఇవ్వలేదు, ఇలాంటి డౌట్లు ఉన్నాయి. ఎలా దీన్ని క్రాస్ చెక్ చేయడం? ఎవరు మ్యూచువల్ ఫండ్ హౌసెస్ తప్పు చేస్తే ప్రశ్నిస్తారు? ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, ఆ పని ఎవరు చేస్తారు? ఈ ప్రశ్న మీకుంటే ఆ ప్రశ్నకు సమాధానం సెబీ ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ని రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్ చేయడం అంటే ఎలాంటి రూల్స్లు ఉంటాయి, ఎలాంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ని సెబీ తీసుకుంటుంది? ఒకవేళ సెబీ ఆ యాక్షన్స్ని తీసుకోకపోతే ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? ఇవన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం నెక్స్ట్ మాడ్యూల్లో. వెల్కమ్ బ్యాక్. మ్యూచువల్ ఫండ్స్ సేఫా? మనం కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ మనకు మోసం చేస్తే, ఒకవేళ అది ఫ్రాడ్ అయిపోతే, ఏదో మిస్మేనేజ్మెంట్ అయిపోతే దాన్ని సరి చేసుకోవడం ఎలా? నా డబ్బుకి గ్యారంటీ ఎవరిస్తారు అనే ప్రశ్న మీకుంటుంది. మీరు పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంటే గ్యారంటీ. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ మీకు సహాయం చేయడానికి వస్తుందా? దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ మాడ్యూల్లో. వీటన్నిటి గురించి తెలుసుకునే జర్నీలో మొదటి క్వశ్చన్, మ్యూచువల్ ఫండ్స్ని రెగ్యులేట్ చేసేదెవరు? ఈ రూల్స్ని మ్యూచువల్ ఫండ్ ఫాలో చేయాలి, ఏదైనా ప్రాబ్లం అయితే పెనాల్టీ ఉంటుంది, స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అని చెప్పేదెవరు? సెబీ చెబుతుంది. సెబీ అనే సంస్థ ప్రారంభం అయింది 1988లో. అలాగే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992 అనే ఒక లా ఉంది. దీని సెక్షన్స్లపై సెబీ అనేది యాక్ట్ చేస్తుంది. దాని ఫంక్షన్స్లో మ్యూచువల్ ఫండ్ని రెగ్యులేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. సో సెబీ మీ డబ్బుకి గ్యారంటీ ఇవ్వదు, బట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదైతే ప్రామిస్ చేసిందో సెబీ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ నుంచి రూల్స్ ఫాలో అయ్యేలా చూసుకుంటుంది. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ప్రీవియస్గా ఏమేం చేసింది, ఒకవేళ ఒక ఫండ్ హౌస్ రూల్స్ నుంచి డీవియేట్ అయితే సెబీ ఎలాంటి విధమైన యాక్షన్స్ని తీసుకుంటుంది, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా అనేది మీ ప్రశ్న అయితే నా దగ్గర సమాధానం ఉంది.
ఇంతకుముందు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ హౌస్లో 2020లో ఒక సంఘటన జరిగింది. ఇది ఒక రూల్స్ డీవియేషన్ అయిపోయింది. రిస్క్ మేనేజ్మెంట్లో కొంచెం ప్రాబ్లం అయిపోయింది. అవకతవకలు అయిన ఆ సందర్భంలో సెబీ ఏం చేసింది దాని గురించే చూద్దాం. ఏప్రిల్ 23, 2020 ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ మొత్తంగా 6 మ్యూచువల్ ఫండ్ని క్లోజ్ చేసేసింది. దీని విలువ 25,000 నుండి 30,000 కోట్ల వరకు ఉండింది. దీనివల్ల బాధపడిన ఇన్వెస్టర్ యొక్క సంఖ్య 3 లక్షలన్నమాట. అందుకనే సుప్రీంకోర్టు ఈ డిసిషన్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఎందుకలా అయ్యింది? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రూల్స్ ఫాలో అయ్యిందా లేదా? సెబీ రూల్స్ ఏం చెప్తుంది? ఈ మ్యూచువల్ ఫండ్ హౌస్ రిజిస్టర్ అయ్యేటప్పుడు నేను రూల్స్ని ఫాలో చేస్తాను అని ప్రామిస్ చేసింది కదా, ఆ రూల్స్కి కంపేర్ చేసి చూస్తే రిస్క్ మేనేజ్మెంట్లో ఎలాంటి విధమైన డీవియేషన్ జరిగింది అని సుప్రీంకోర్టు దీనిలో ఇంటర్ఫియర్ అయ్యింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2021 ఫిబ్రవరి 2 సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసింది ఓవరాల్గా క్యాష్ సర్ప్లస్ 9,122 crore రూపీస్ని ఇన్వెస్టర్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ఆర్డర్ని ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ హౌస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్. ఈ కేసులో సెబీ ఏం చేసింది? సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఇన్వెస్టర్లు కోర్టుకి వెళ్ళారు, అందుకనే సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసి ఒక ఆర్డర్ని ఇచ్చింది. ఆ తర్వాత సెబీని కూడా అడగడం జరిగింది, ఎందుకు మీరు సైలెంట్ స్పెక్టేటర్గా ఉన్నారు అని. అందుకనే మే 2020లో సెబీ ఒక ఫోరెన్సిక్ ఆడిట్ ఆర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫండ్ హౌస్ అనే ఆర్డర్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్ అక్టోబర్ 9, 2020లో సెబీ చేతికి వచ్చేసింది. ఇలా సెబీ అనేది రూల్స్ ఫాలో అయిందా లేదా అనేది చూస్తుంది. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉంటే సెబీ కూడా సైలెంట్గా ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఇదే కేసులోనే కర్ణాటక హైకోర్టు కూడా అబ్జర్వేషన్ చేసింది. ఏం ప్రాబ్లం అయ్యింది, సెబీ ఏం చేసింది, దాని రిపోర్ట్ కావాలి అని. అందుకనే ఇన్వెస్టర్లు ఏ విధమైన భయపడాల్సిన అవసరం లేదు, మీ డబ్బు సేఫ్. ఇంకో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఉంది సెబీ తీసుకున్న యాక్షన్ గురించి. ఎందుకంటే మీకు అనిపించవచ్చు ఇంటర్నల్ ట్రేడింగ్ అనేది మీరు వినే ఉంటారు స్టాక్ మార్కెట్లో. అలాగే మ్యూచువల్ ఫండ్ హౌస్లో ఫండ్ మేనేజర్ అనే వ్యక్తి మా మ్యూచువల్ ఫండ్ని హ్యాండిల్ చేసే ఎక్స్పర్టు మోసం చేస్తే దాన్ని కంట్రోల్ చేయడం ఎలా? సెబీ ఏం చేస్తుంది అనే ప్రశ్న మీకుంటే ఉత్తరం 20% ఆఫ్ శాలరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ టు బీ పెయిడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్స్. ఇది సెబీ తీసుకున్న నిర్ణయం. ఆ రూల్ ఇంప్లిమెంటేషన్లో ఉంది 2021 నుంచి. ఇది ఏం చెప్తుందంటే ఒకవేళ ఒక ఫండ్ మేనేజర్ ఒక XYZ మ్యూచువల్ ఫండ్ ఉందండి, దాని యొక్క ఫండ్ మేనేజర్ 1 lakh రూపీస్ శాలరీ తీసుకుంటూ ఉంటే 80,000 రూపీస్ క్యాష్ ఆయన అకౌంట్కో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా మిగిలిన 20,000 ఉంది కదా, ఆ 20,000 వర్త్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లని ట్రాన్స్ఫర్ చేస్తారు ఆయన డీమ్యాట్ అకౌంట్కి. 20% ఆఫ్ శాలరీ మ్యూచువల్ ఫండ్ యూనిట్ రూపంలో వచ్చింది కాబట్టి, అలాగే కీ పొజిషన్లో ఉన్న ఎక్స్పర్ట్స్ యొక్క 20% శాలరీని మ్యూచువల్ ఫండ్ యూనిట్స్తో పే చేయాలి అనే రూల్ ఇది. అలాగే మీకు అనిపించవచ్చు మోసం చేయాలి అని ప్లాన్ చేస్తే శాలరీ వచ్చేసిన తర్వాత కూడా చేయొచ్చు కదా, దాంట్లో ఏముంది అని మీరు అడగొచ్చు. ఈ యూనిట్స్లు ఇస్తారు కదా 20% యూనిట్, ఈ యూనిట్లకు 3 years లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇది సెబీ తెచ్చిన రూల్. 3 years వరకు ఆ యూనిట్లను వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఆ 20% శాలరీ వర్త్ యూనిట్లను రిడీమ్ చేయాలంటే డిమాట్ అకౌంట్లో ఉంది, దాన్ని నేను డబ్బుగా మార్చుకోవాలి, సెల్ చేయాలి అంటే 3 years వెయిట్ చేయాల్సిందే, వేరే ప్రసక్తే లేదు. అలాంటి ఒక రూల్స్ని సెబీ ఇప్పటికే జారీలో పెట్టింది. ఇలా కాలకాలానికి సెబీ చూస్తుంది ఎలాంటి రెగ్యులేషన్స్ కావాలి, ఎలా చీటింగో లేకపోతే రూల్స్ డీవియేషన్నో స్ట్రిక్ట్ పెనాల్టీసో ఎలాంటి విధమైన యాక్షన్లు తీసుకోవాలి అనేది సెబీ చూసుకుంటుంది. అందుకనే మీ డబ్బు గురించి మీరు ఏ విధమైన భయపడాల్సిన అవసరం లేదు. అలా అయితే రూల్ బుక్ ఏం చెప్తుందో ఒకసారి ఒక బర్డ్ ఐ వ్యూలా చూసేద్దాం. ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ సెటప్ అవ్వాలి అంటే ట్రస్ట్ రూపంలో అవుతుంది. దానికి ఒక స్పాన్సర్ ఉంటారు, ట్రస్టీస్ ఉంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది, అలాగే కస్టోడియన్ ఫంక్షన్ని నిర్వహించే ఒక సంస్థ ఉంటుంది. సో సెబీ అథారిటీలో ఉన్న చాలా ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ అని చూస్తే ఏంటి? రిజిస్ట్రేషన్ అండ్ అప్రూవల్.
సెబీ చెప్పినట్టు అవ్వాలి, సెబీ రూల్స్ ఉంది. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్, ఏ విధమైన మోసం జరగకూడదు ఇన్వెస్టర్లకు, దానికి సంబంధించిన ప్రివెంటింగ్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్, అలాగే ఎథికల్ ప్రాక్టీసెస్ ఉండాలి, ఇంటర్నల్ ట్రేడింగ్ ఉండకూడదు. నేను ఇంతకు ముందే చెప్పినట్టు ఏ విధమైన డీవియేషన్లు ఉండకూడదు. డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే మ్యూచువల్ ఫండ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ లేదా టాప్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్లు ఉంటారు కదా, వాళ్ళు ఏదైతే డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ని ఫాలో చేయాలి అది కూడా సెబీ చూసుకుంటుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ఫండ్ మేనేజర్స్ ఎలా బిహేవ్ చేయాలి, అలాగే కీ పర్సనాలిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, వాళ్ళు ఎలా వర్తించాలి, అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయాలి. దీన్ని అగైన్ సెబీ చూసుకుంటుంది. పీరియాడిక్ రివ్యూస్ అండ్ అప్డేట్స్, కాలకాలానికి బుక్ కీపింగ్ అనేది ఉంటుంది కదా, దాని గురించి టెస్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్లీ ఆడిట్ అవ్వాలి. ఆ ఆడిట్ అయిన రిపోర్టులు దాని గురించి కూడా ప్రాపర్గా ట్రాక్ ఉండాలి. అక్కడ ఏదైనా మిస్ మేనేజ్మెంట్ జరిగిందా అనే గురించి కూడా సెబీ అనేది ఆ డాటాని కలెక్ట్ చేస్తుంది, డాటాని వెరిఫై చేస్తుంది. అందుకే కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ సర్వేలెన్స్ మీ మ్యూచువల్ ఫండ్ హౌస్ గురించి సెబీ జారీ పెడుతుంది. ఇలా సెబీ అనేది మీ డబ్బు గురించి బాధ్యతని తీసుకుంటుంది. నెక్స్ట్ మాడ్యూల్లో మనం టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. అంటే డెట్ ఫండు, లిక్విడ్ ఫండు, ఈక్విటీ ఫండు, ఇవన్నీ విన్నుంటారు. అంటే ఏంటి డెట్ అంటే ఏంటి, లిక్విడ్ అంటే ఏంటి, లార్జ్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం నెక్స్ట్ మాడ్యూల్లో. బాస్ వాలా, బీ ద బాస్.